హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. లాస్ట్ రీల్లో అనౌన్స్ చేసినట్టుగానే బైబిల్ ఫేర్ని విజిట్ చేయడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. రాగానే మన పేరు చెప్పంగానే అయితే రిజిస్టర్ చేశారు ఫ్రెండ్స్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకైతే బ్యాచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాచ్ తగిలిచ్చేసుకొని ఇంకా బైబిల్ ఫేర్ ఎలాగ ఉంటుందని త్వరగా పైకి వెళ్ళిపోయాను. ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఆర్డర్డ్ అండ్ డిసిప్లైన్డ్ వేలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే పీక్స్. అసలు వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లోనే అర్థమైపోతుంది. మీరు చూస్తున్నారు కదా. అసలు ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూద్దాము పదండి. ఫస్ట్ది అయితే ఏదేం థాట్ ఫ్రెండ్స్. చూడటానికి చాలా రియలిస్టిక్ అండ్ గార్జియస్గా ఉంది. నిజమైన చేపలు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కలర్ డిసైడ్స్. ఒక్కొక్క కలర్ మన జీవితానికి కావాల్సిన ఒక్కొక్క స్పిరిచువల్ పాయింట్కి రిప్రజెంట్ చేసి చాలా బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ది అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ బ్రతికించిన ఇత్తడి సర్పము, మనందరికీ బాగా తెలుసు. నెక్స్ట్ది యేసు ప్రభు మనందరి కోసం శిలువలో పడిన శ్రమలు, అందులో ఆయన పొందిన గాయాలను చూపిస్తూ కొరడ, మొండ్ల కిరీటము, మేకులను కూడా చూపించారు. మరి మనం దేవుని కోసం ఏం వదిలేస్తున్నాం. నెక్స్ట్ది సింహపు గుహలో దానియేలు. ఈ స్టోరీ తెలియని వాళ్ళు ఎవరుండరో, మనందరికీ బాగా తెలిసిన స్టోరీయే ఇది. చాలా నీట్గా అర్థమయ్యే రీతిలో అందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ది వచ్చేసి బాబేలు గోపురం. అసలు మన పిల్లలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనేది విందాం పదండి. తమ్ముడు చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. దాంట్లో పరలోకానికి మార్గం అనే గేమ్ ఆడాను. ఒకసారి చెక్ చేయండి ఎలా ఉందో. నెక్స్ట్ది ఇదేదో వచ్చేసి చేప ఆకారంలో ఉంది ఫ్రెండ్స్. దీనికోసం ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటాకి యాక్సెప్టెన్స్ లాంటిదంట. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ బాక్స్. దీనికి మనం ఆన్సర్ చేయాలంట. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, మోషే బండ నుంచి నీళ్లు రప్పించడం అనే స్టోరీ. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడున్న బండలో నుంచి కూడా నీరు ఆగట్లేదు. ఇక్కడ చూస్తే జస్ట్ స్టోరీ చెప్పడం మాత్రమే కాదు, కానీ ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క మోరల్ అనేది చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు చెప్పే ప్రతి మోరల్ కూడా మన స్పిరిచువల్ లైఫ్ని ఇంకా అభివృద్ధి పరుచుకునేలాగే ఉన్నాయి. పిల్లలైతే ప్రతి ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా రిప్రజెంట్ చేశారు. కాబట్టి పిల్లలందరి కోసం మీరు ఒక లైక్ వేసుకోవాలి. లాస్ట్గా ఈ బైబిల్ ఫేర్ మీ అందరికీ ఎలాగ అనిపించిందో, ఎంతమందికి నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లాస్ట్గా ఒకసారి పిల్లలందరూ చేసిన ప్రాజెక్ట్స్ చూపిస్తాను, చూడండి. ఇంకా ఇలాంటి బైబిల్ ఫేర్స్ మీ చర్చిలో కనుక జరుగుంటే మాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి క్రిస్టియన్ కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.